కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ విశాఖపట్నంలో శనివారం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో రాష్ట్ర రాజకీయాలు, విశాఖ ఉక్కు ఉపాధి హామీ చట్టం, నిరుద్యోగం తదితర అంశాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ముఖ్యమంత్రులందరిలో సంపన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని పేర్కొన్నారు. 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్ కూడా బిలియనియర్ అని, ఈ ఇద్దరి చేతుల్లో రాష్ట్ర రాజకీయాలు రోజు రోజుకి భ్రష్టు పడుతున్నాయని విమర్శించారు. బీజేపీ, వైసీపీ, టీడీపీ 3 పార్టీలు 3-in-1 పార్టీల్లా ఢిల్లీలో కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. కేసుల నుంచి తప్పించుకోవడానికి జగన్, నిధుల కోసం చంద్రబాబు ప్రధాని మోడీకి విధేయులుగా ఉన్నారని అన్నారు. అమిత్ షా ఇంట్లో అర్ధరాత్రి ఆంధ్రుల ఆత్మగౌరవం తాకట్టు పెట్టారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మీ అందరికీ సంక్రాంతి నూతన సంవత్సర శుభాకాంక్షలు వైజాగ్ ప్రెస్ క్లబ్ నుంచి తెలియజేస్తూ, ముఖ్యంగా 4 అంశాలు మీ ముందు ప్రస్తావించేదానికి విశాఖపట్నం రావడం జరిగింది. మొదటిది రాష్ట్ర రాజకీయాలు, రెండవది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ, మూడవది ఉపాధి హామీ, నాలుగవది రాష్ట్రంలో ఎస్సీలు, ఓబీసీల పరిస్థితులు. రాష్ట్ర రాజకీయాలు బాగా భ్రష్టు పట్టిపోతున్నాయి. దినదినానికి బిలియనీర్లు రాజకీయాలు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. 3 రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఒకటి భారతీయ జనతా పార్టీ, రెండవది వైఎస్ జగన్ పార్టీ, మూడవది తెలుగుదేశం పార్టీ. ఈ 3 కలిసి పనిచేస్తున్నాయి ఢిల్లీలో. దీన్ని నేను 3-in-1 రాజకీయాలు అని అంటాను. మరి జగన్మోహన్ రెడ్డి ఏం సాధించాడు, ఏం చేశాడు ముఖ్యమంత్రిగా? నాకైతే ఏమీ కనపడటం లేదు. ఒక బటన్ నొక్కడం తప్పించి. చంద్రబాబు నాయుడు గత 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఏం చేశాడు, ఏం సాధించాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికంటే మాటలు తప్పించి, ఉపన్యాసాలు తప్పించి ఏమీ కనపడటం లేదు. నెలకు ఒక 4,000 వేస్తానంటాడు. దాంతో ఏమవుతుంది? అందరూ వేశారు, ఈయన వేస్తున్నాడు. రాష్ట్రంలో, దేశంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. ముఖ్యమంత్రులందరిలో రిచెస్ట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇది ఆయన సాధించినటువంటి ఘనత. చెప్పదు తప్పదు, ఆయన నా ఫ్రెండే. కానీ దేశంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు ఉంటే అందరు ముఖ్యమంత్రుల్లో రిచెస్ట్ ముఖ్యమంత్రి, సంపన్న ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు. మరి జగన్మోహన్ రెడ్డి ఆయన కూడా ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన కూడా బిలియనేర్ ముఖ్యమంత్రి. ఆయన జగన్మోహన్ రెడ్డి ఒక బిలియనేరు, ఈ చంద్రబాబు నాయుడు ఒక బిలియనేరు, లేకుంటే కాబోయే బిలియనేరు. మరి ఈ ఇద్దరు బిలియనేర్ల మధ్య రాజకీయం సంక్షోభంలో పడిపోతా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇద్దరు మోడీ గారికి, భారతీయ జనతా పార్టీకి విధేయులుగా వాళ్ళు చెప్పిన పనులు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కేసులు తప్పించుకునేదానికి, చంద్రబాబు నాయుడు నిధులు తెచ్చుకునేదానికి తప్ప ఏమి. మొన్న అమిత్ షాను కలిశాడు, నిన్న కాక మొన్న నేను చూశాను ఆ ఫోటోలు. అమిత్ షా కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చోనంటే చంద్రబాబు నాయుడు అలా కూర్చో ఉన్నాడు. మరి ఆంధ్రుల ఆత్మగౌరవం అర్ధరాత్రి పూట అమిత్ షా ఇంట్లో మంట కలిసిపోతా ఉంది. ఎన్టీ రామారావు పార్టీ పెట్టాడు, ఆంధ్రుల ఆత్మగౌరవం అని కేకలేసి ఆ రోజు పెట్టాడు. ఈ రోజు అవి కేవలం మరి బలహీనమైపోతున్నట్టుగా కనిపిస్తా ఉంది. రెండోది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ. నిన్ననే రాజమండ్రిలో ఒక ఉపన్యాసాన్ని చంద్రబాబు నాయుడు మాట్లాడడం నేను విన్నాను. ఆయన రాష్ట్ర ప్రయోజనాలు నేను కాపాడుతాను నేను ఒక్కడే అన్నాడు. విశాఖపట్నాన్ని గురించి, నేను ఉక్కు ఫ్యాక్టరీని గురించి 3 నెలల నాడు వచ్చి మాట్లాడాను. అయ్యా చంద్రబాబు నాయుడు, నువ్వు యోగాకు తీసుకొచ్చావు మరి ప్రధానమంత్రి గారిని,
మాట విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మేం ప్రైవేట్ చేయము అని ఒక్క మాట చెప్పించవయ్యా డిసెంబర్ 31 లోపల, లేకపోతే ఎన్డీఏలో నుంచి నువ్వు బయట రావయ్యా అని నేను చెప్పాను. మీకు గుర్తుంటుంది 2-3 నెలల క్రితం ఇక్కడికి వచ్చినప్పుడు. మరి డిసెంబర్ 31 అయిపోయింది. ఈ చంద్రబాబు నాయుడు ఏం సాధించాడు? రాష్ట్ర ప్రయోజనాలు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో వాలంటరీ రిటైర్మెంట్ కొరకు కాగితాలు అడుగుతున్నారు, వీళ్ళు ఇస్తున్నారు. రాష్ట్ర ప్రజలకు నమ్మకం పోయింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పైన. జగన్మోహన్ రెడ్డి అంత దగ్గరగా ఉన్నాడు మోడీకి, భారతీయ జనతా పార్టీకి. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీల గురించి దబాయించి చేసుకొని రావచ్చు. వీళ్ళిద్దరూ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో విఫలమైనారని చెప్పక తప్పదు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడగలిగింది, ఈ సంక్షోభంలోంచి బయటకు తీసుకురాగలిగేది ఒకే ఒక పార్టీ, కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తున్నా. మూడో విషయం ఉపాధి హామీ పథకం. ఈ ఉపాధి హామీ పథకం అనేది చాలా గొప్ప పథకం. దీని గురించి నేను చెప్పక తప్పదు. కామ్రేడ్ హరికిషన్ సింగ్ సుర్జీత్ గొప్ప దేశభక్తుడు. దేశం కొరకు బ్రిటిష్ డౌన్ డౌన్ అన్నదానికి ఆయన పెళ్లి పీటల పైనే ఆయన అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి లాహోర్ జైల్లో పెట్టారు. రాత్రి పవళ్ళు ఆయన అండర్ గ్రౌండ్ లో పెడితే సూర్యుడినే 6 నెలలు చూడలేదు ఆయన. అటువంటి దేశభక్తి పరులు. మరి యూపీఏ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత లెఫ్ట్ పార్టీలు కాంగ్రెస్ పార్టీలు జతగట్టిన తర్వాత 2004లో ఆయన ఒకటి లెఫ్ట్ పార్టీలు అడిగారు కాంగ్రెస్ ని, ఉపాధి హామీ పథకాన్ని మనం ప్రవేశపెడదాము. మరి వెంటనే ఒప్పుకున్నారు సోనియా గాంధీ గారు, తప్పకుండా ప్రవేశపెడదామన్నారు. నేను ఆ సమయంలో ఒక ఆలోచన ఇచ్చాను ప్రధానమంత్రి గారికి, లెఫ్ట్ పార్టీలకి, అందరికీ జాబ్ రూపంలో కూడా చెప్పాను. మరి ప్రతి ఒక్క పేద కుటుంబానికి గ్రామాల్లో 2 పశువులు పట్టిస్తాం, బరిగుడ్లు పట్టిస్తాం. దానివల్ల వైట్ రెవల్యూషన్, పాలు సమృద్ధిగా దేశంలో వచ్చేటట్టుగా చేయొచ్చు అని అంటే ఒప్పుకోలేదు ఆ రోజు ప్రకాష్ కరాత్ గారు. ఈ ఉపాధి హామీ పథకం అనేది పేదవాళ్ల ఆర్థిక పరిస్థితులు పెంచడమే కాదు, వాళ్ళ వ్యక్తిత్వాన్ని కూడా పెంచేదాని కొరగా ఈ ఉపాధి హామీ పథకాన్ని మనం తీసుకొస్తున్నామంటే నేను తల వచ్చి ఒప్పుకున్నా. మరి ఈ రోజు ఉపాధి హామీ పథకాన్ని భారతీయ జనతా పార్టీ పూర్తిగా బలహీనం చేసేసింది. ఆ రోజు భూస్వాముల నుంచి దూరంగా చేసి మరి రైతు కూలీలను వ్యక్తిత్వాలు పెంచి నిబ్బరంగా మరి ముందుకు వెళ్లేదాని కొరగా తీసుకొచ్చిన పథకాన్ని మళ్ళా తిరిగి భూస్వాముల కాళ్ళ కిందకు తీసుకుపోయే విధంగా తీసుకొని వచ్చింది భారతీయ జనతా పార్టీ. వాళ్ళ వైఖరిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది తప్పు. రెండోది, మహాత్మా గాంధీ దేశానికి స్వతంత్రాన్ని తెచ్చినటువంటి గొప్ప మహానుభావుడు మహాత్మా గాంధీ గారు, జాతిపిత. మరి అంతేకాదు దేశంలో అంటరానితనాన్ని తీసేసినటువంటి ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకి, మహాత్మా గాంధీ గారికి దక్కింది. దేశం అంతా తిరిగారు ఆయన స్వతంత్రం కొరకు. అంతేకాదు రెండో విషయం, 2 విషయాలు మాట్లాడాడు మహాత్మా గాంధీ గారు. ఒకటి దేశానికి స్వతంత్రం, రెండోది అంటరానితనం, అన్టచబిలిటీ. మరి అన్టచబిలిటీ అంటే ఏంటి?